ఎక్కడ 47,000 కోట్ల రూపాయల యొక్క ప్రభుత్వ ధనాన్ని వారు చేసిన పాపాలకు, కాళేశ్వరం మేము చేసిన పాపాలకు చేసిన సబ్జెక్ట్ మీద మేము చెప్పడం జరిగింది. రేపు మీరు చెప్పిన ఏదో ప్రశ్న ఉన్నదో దానికి రేపు జవాబు చెప్తా. కాదు, ఓకే, ఇప్పుడు ఆ ప్రశ్న మీరు అడిగింది కదా, కాళేశ్వరం మీద దాని మీద మీరు ఏమైనా ప్రశ్న అడగలుగుతున్నారా? ఏ సబ్జెక్ట్ ఏం మాట్లాడుతూ ఎటు డైవర్ట్ అవుతున్నారు మీరు? అడగట్లేరు కదా. ఇందిరమ్మ ఇల్లు కాదు అక్కడ జరిగినది సోకాల్డ్ ఎవడో పనికిరానోడు చేసే ప్రచారం మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు మిత్రమా. వాళ్ళ క్వశ్చన్లు మీరు తీసుకోకండి. అక్కడ ఏం జరుగుతుందో ఆరోపణలు, పనికిరాని ఆరోపణలు 100 చేస్తారండి. దొంగనే ఆరోపణలు చేస్తున్నాడు, 47,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అంటున్నాడు. సిబిఐ నా చేతిలో ఉంటే రేపే నాకు ఇవ్వమని ఒక్కరోజు సిబిఐ. కేసీఆర్ జయశంకర్ ఏడ ఉంటాడు. బీజేపీ అంది, సిబిఐ బీజేపీ. అమ్మ నువ్వు ఒప్పుకున్నావు కదా సిబిఐ బీజేపీ అని. సిబిఐ అనేది ఒక స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ. సిబిఐని ఈరోజు బీజేపీ ఆడిస్తుందని మీరే చారి గారు చెప్పిండ్రు. కాబట్టి వారిని అడగండి, బీజేపీ నాయకుల్ని. మీరే అన్నారు సిబిఐ చేతిలో పెట్టారంటే. సిబిఐ అనేది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అది రేపు తెలుస్తుంది. కానీ కాళేశ్వరం మేము అడుగుతాం, మా ముఖ్యమంత్రి గారు అడిగిండ్రు సిబిఐ అనేది ఎందుకు కావట్లేదు కిషన్ రెడ్డి అని అడిగిండు. నేను కూడా అడుగుతున్నా ఒక మీడియా ప్రతినిధిగా మిమ్మల్ని, సిబిఐ ఎంక్వైరీ చేయకపోతే మీరు కూడా ఎందుకు కథనాలు ఇస్తలేరు? మీ మీడియా కూడా ప్రశ్న మీద మీ యొక్క బాధ్యత ఉంది కదా. 2 లక్షల కోట్ల రూపాయలు అక్కడ అవినీతి జరిగిందని మేము ఆరోపిస్తున్నాం. ఇంకొక వైపు కాదు, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అదేంది ఏదైతే అథారిటీ ఉందో అది ఇవ్వకముందే నిర్ణయం తీసుకోవాలంటే మరి మేమే, ఒకవేళ నన్ను రాయమంటే ఏమంటే ఇప్పుడు ఒక మాట అంటే ఎన్డీఎస్సీ అని కాదని కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు నిర్ణయం తీసుకోమంటారా? మరి ఇంకెట్లా చెప్తున్నారు? మొన్న వచ్చి రాగానే వాడికి సంబంధించిన వివరాలు ముఖ్యమంత్రి గారు ఏది స్టేట్ లెవెల్లో ఒకటి వేస్తే బాగుంటుందా, సెంటర్కి ఇస్తే బాగుంటుందా అంటే, ఇప్పుడు సెంటర్ ఆర్గనైజేషన్ సిడబ్ల్యూసీ ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, పర్మిషన్లు ఇచ్చిన 17 సంస్థలు ఉన్నాయి. మనం స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ చేస్తే వాళ్ళు సహకరించకపోతేనే సిబిఐకి ఇచ్చినాం. సిబిఐకి ఒక్క నిమిషమే, సిబిఐ ఎందుకు ప్రాసిక్యూషన్లో వెనుకబడుతుందో మీరు బీజేపీ ప్రభుత్వాన్ని అడగండి, సిబిఐని కూడా అడగండి. వాళ్ళు ఇచ్చే సూచనల మేరకే, నేనేమంటున్నానంటే వాళ్ళు ఇచ్చే సూచనల మేరకే ఏదైనా పని చేస్తాం. కానీ నేను ఇంజనీర్ని కాదు, కేసీఆర్ ఇంజనీర్ అయినట్టు, లేకపోతే మా ముఖ్యమంత్రి గారు ఇంజనీర్ కాదు. కాబట్టి ఎవరైతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏం సూచిస్తే అది, లేకపోతే అది పనికిరాదంటే ఓ బాంబు పెట్టి పేల్చి పడేసి నిజంగా వాళ్ళు అన్నట్టు అప్పుడు దాన్ని వేరే కొత్త ప్రాజెక్ట్ ఎట్లా కట్టాలో చూడొచ్చు. కానీ నేనేమంటున్నా మిమ్మల్ని అంటే, సిబిఐ ఎంక్వైరీ డిలే అవుతుంటే మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు అంటున్నా. మాట్లాడుతున్నాం కదా, ఇక మళ్ళీ ఎడో పోతున్నాడు ఇక.
గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయం లోపల షారి గారు అడిగినారు. రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభలో చర్చ పెట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో ఉన్నటువంటి అత్యంత సిబిఐ సంస్థ దర్యాప్తు సంస్థకు అప్పచెప్పిన తర్వాత ఈ రోజు వరకు వారికి నోటీసులు ఇవ్వలేదండి. ఈ రోజు వరకు వారికి నోటీసులు ఇవ్వాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి, రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు రాజు నేనే, మంత్రులు మేమే అని పరిపాలించిన వాళ్ళకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే తీర్మానం చేసి చట్టం ద్వారా దర్యాప్తు సంస్థకు ఈ విధమైన నివేదిక, జ్యుడిషియల్ కమిటీకి సంబంధించిన నివేదిక ఇచ్చి ఈ విధమైనటువంటి అవకతవకలు జరిగింది, ఇంత పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము నోటీసులు ఇవ్వలేదండి. ఇలా ఇప్పటి వరకు ఇలా 2 సంవత్సరాల లోపల సంవత్సరం 1.5 year రిటైర్డ్ జడ్జి ద్వారా ఎంటైర్ ఒక ఏఈ నుంచి మొదలు పెడితే డిపార్ట్మెంట్స్ టెక్నికల్ సంబంధించి అందరు అధికారుల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఏ విధంగా ప్రాజెక్టు మొదలైంది, ప్రాజెక్టు ఏ విధంగా కట్టాల్సి వచ్చింది, ఇంట్లో లోపాలు ఏంది, ఇంట్లో ఇబ్బందులు ఏందని చెప్పి, అది కాక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి కూడా మీరేమైనా రిప్రజెంటేషన్స్ ఇస్తే ఇవ్వమని చెప్పి రిటైర్డ్ జడ్జి గారి యొక్క వినతి పత్రాలు తీసుకొని దాని ద్వారా చర్చ పెట్టినామండి అసెంబ్లీలో. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, నేనే ఇంజనీర్ని, నేనే డాక్టర్ను, నేనే సృష్టికర్త అన్నట్టు వచ్చి మాట్లాడాలి కదా. కాళేశ్వరంపై మేమేం తప్పు చేయలేదు, కాళేశ్వరంపై మేమేం పొరపాటు చేయలేదు, కాళేశ్వరంపై మేమేం ఎలాంటి తప్పు చేయలేదని మాట్లాడాలి కదా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకు సభకు వచ్చి మాట్లాడలేదని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. ఇవాళ మీరు మా మీడియా మిత్రులు మనం చేసుకుంటున్నా, ఇవాళ 45,000 కోట్ల రూపాయలతోని ఎవరి డబ్బు అండి ఇది? ప్రజల యొక్క డబ్బు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టు కట్టాలని చెప్పి మనం కోరుకుంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ హయాంలో పడ్డ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టింది, మిడ్ మానర్ కట్టింది, శ్రీపాద ఎల్లంపల్లి కట్టింది. ఎక్కడన్నా ఎన్నడన్నా ఏ ప్రాజెక్టు ద్వారా